అరేబియా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశాఖ అధికారి సుధావల్లి తెలిపారు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రానున్న 2 రోజులు ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటల్లో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాను మొత్తం కడతారు కదా ఇంటికి 10